గుడ్ మార్నింగ్ రవి. గుడ్ మార్నింగ్ సార్. ఒక హ్యాపీనెస్ నాకు ఏంటి అంటే, నేను ఒక రిఫరల్ ఇచ్చి దాన్ని సంపూర్ణంగా మీరు ఎగ్జిక్యూట్ చేసి ఆల్మోస్ట్ 26 lakhs దానిలో మీకు రెవెన్యూ వచ్చి దానిని క్వాలిటీ చెక్ కోసం నన్ను పిలిచి దాని తర్వాత నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ గుడ్. నెంబర్ 1, అసలు నిక్మార్లో మీరు స్టడీ చేశారు. మీ క్రాఫ్ట్కి నిక్మార్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఎటువంటి డిఫరెన్స్ తీసుకొచ్చింది? బేసికల్లీ నిక్మార్ అనేది మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ బ్యాక్గ్రౌండ్. ఇట్స్ అ మేనేజ్మెంట్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ రీసెర్చ్ సెంటర్. సో కన్స్ట్రక్షన్లో మనకి టోటల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, అంటే ఫౌండేషన్ నుంచి వెళ్ళి ఫిట్ అవుట్స్ వరకు, సో టోటల్ దాంట్లో మేనేజ్మెంట్ ఉంటుంది. సో దేంట్లో అయినా అంటే ఏ కేటగిరీ అయినా బిఫోర్ కన్స్ట్రక్షన్, లైక్ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్, పోస్ట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మేనేజ్మెంట్ కేటగిరీ. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, డిజైన్, ఎగ్జిక్యూషన్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ప్రతి కేటగిరీ, ప్రతి ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో, పోస్ట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి. సో బేసికలీ నేను ఈ నిక్మార్లో వచ్చేసి క్వాంటిటీ సర్వేయింగ్ చేశాను. సో క్వాంటిటీస్, సో ఒక్కొక్క ఇంటీరియర్స్ చేయడానికి కానీ, కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ క్వాంటిటీస్ మనం రెగ్యులర్గా ఏవేవి కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, లిమిటెడ్ టైం, సో మెటీరియల్ వేస్టేజ్ చేయకుండా చేయడమే మెయిన్గా ఎజెండా దాంట్లో. సూపర్. సో క్వాంటిటీ సర్వేయింగ్ ద్వారా మీరు లాస్ట్ టైం నేను ఇచ్చిన లీడ్లో బడ్జెట్ని చాలా తగ్గించగలిగారు. వాళ్ళ బడ్జెట్లోకి ఆల్దో 26 lakhs వరకు ఉన్నా అది యాక్చువల్లీ 30 to 40 lakhs వరకు చేయొచ్చు. బట్ మీరు ఆ బడ్జెట్ క్వాంటిటీ సర్వేయింగ్ ద్వారా బికాస్ కాస్ట్ ఎలిమెంట్ వస్తుందని చెప్పేసి దానిలో మీకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది. సెకండ్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు 3 స్టేజెస్ ఉంటాయి ఇంటీరియర్స్ చేసేటప్పుడు. డిజైన్ స్టేజ్ ఉంటుంది, వర్క్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ ఉంటుంది, తర్వాత ఫినిషింగ్ స్టేజ్ ఉంటుంది. చాలామంది ఇంటీరియర్స్ చేసుకునేటప్పుడు డిజైన్ స్టేజ్లో ఎక్కువ శ్రద్ధ చూపించారు. దానివల్ల వచ్చే లాసెస్ ఏంటి అండ్ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ డిజైన్లో మీ స్ట్రెంగ్త్ ఏంటి? బేసికల్లీ మేము డిజైన్ చేసేటప్పుడు క్లయింట్కి మెయిన్గా ఫంక్షనాలిటీ, డ్యూరబిలిటీ అనేది చాలా మెయిన్ ఫోకస్ చేస్తాం. అంటే డిజైన్ చేయడంలో ఎవ్రీథింగ్ మేము హైలైటెడ్గా చూపించేసి ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ఇది రాదో అది రాదో అని చెప్పడం కంటే, సో డిజైన్ చేసేటప్పుడే ఫీజిబిలిటీ, మన లాంగివిటీ అండ్ డ్యూరబిలిటీ అండ్ ఫంక్షనాలిటీ, ఈ మెయిన్ ఈ పాయింట్స్ మెయిన్గా కన్సిడర్ చేసి మేము డిజైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్ చేసేటప్పుడు డిజైన్కి మన బడ్జెట్కి కూడా ఫీజిబిలిటీ అయ్యేటట్టు అండ్ విత్ ఇన్ ద బడ్జెట్లోనే ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. మెయిన్గా మా మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే మేము డిజైన్ చేసేటప్పుడు ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని క్లయింట్ మైండ్ సెట్ని చూసుకొని ఆ బేసిస్లోనే డిజైన్ చేస్తాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఒక మంచి సూపర్ డిజైనర్ క్లాత్ వేసుకోవడమే కాదు, ఆ డిజైనర్ క్లాత్లో మీరు 100 meters ప్రింటర్ అన్ని కూడా చేయవచ్చు. అందంగా కూడా ఉంటుంది, పని కూడా చేస్తుంది. ఓకే, బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీరు ఏ బడ్జెట్ నుంచి ఏ బడ్జెట్ రేంజ్లో మీరు వర్క్ చేయగలుగుతారు? మీకు ఏమైనా పరిధులు ఉన్నాయా? బేసికల్లీ బడ్జెట్ రేంజ్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్స్ని బట్టి బడ్జెట్ అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్క స్టేజ్లో ఒకరికి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు క్లయింట్ ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ ఉంటారు. ఎన్ఆర్ఐ క్లయింట్ జస్ట్ వాళ్ళ ఫ్లాట్ని రెంటర్ ఇవ్వడానికి అవసరం పడుతుంది. సో దాన్ని మినిమం బడ్జెట్లోనే ఫిక్స్ చేస్తాం అనమాట. సో టెనెంట్స్కి ఇచ్చేటప్పుడు ఏది రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏది రిక్వైర్మెంట్ ఉండదని మేమే క్లయింట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. సార్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్, సో ఇక్కడ మనం బడ్జెట్ పెట్టుకోవద్దు, అవసరం లేదు. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడే మనం పెట్టుకుందాం, ఎక్కడైతే అవసరం లేదో మనం అక్కడ అవసరం పెట్టుకోవద్దని ఇన్ఫార్మ్ చేస్తాం. అది గైడ్ చేస్తాం బేసికల్గా. అండ్ సో కొంతమంది క్లయింట్స్ ప్రీమియం ఫినిష్లో కావాలంటారు, లగ్జరీ ఫినిష్లో కావాలంటారు. సో ప్రీమియం ఫినిష్కి ఎంత బడ్జెట్ పెట్టచ్చు అనేది క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండ్ మేము ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి ఆ ఫినిషెస్ అనేది డిసైడ్ చేస్తాం. అండ్ లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఫినిష్లో ఏంటంటే సో డిపెండ్స్ అపాన్ ఏరియా అండ్ దాన్ని బట్టి మేము క్లయింట్స్కి డిజైన్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, అంటే లైక్ బిఫోర్ టేకింగ్ ద ప్రాజెక్ట్, అంటే ఒక ఫ్లాట్ కానీ ఒక విల్లా కానీ తీసుకునే ముందు ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ చూసుకొని ఫర్నిచర్ లేఅవుట్ కూడా మేమే చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మేము బడ్జెట్ అనేది మోర్ ఫీజిబిలిటీ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. ఈ సింగపూర్ క్లయింట్ మీకు ఇచ్చే ముందర నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక 3 ఫైనలైజ్ చేసుకున్నారు. చాలా యాదృచ్ఛికంగా వాళ్ళతో మాట్లాడి జరగడం జరిగింది. మీ స్ట్రెంగ్త్ నేను చూసింది ఏంటంటే డిజైన్ ద్వారా మీరు ఆ డీల్ కొట్టారు. సో యాజ్ అ సేల్స్ పర్సన్, ఒకవేళ మీకు ఓన్లీ డిజైన్ పైప్ లైన్లో ఉందనుకున్నాం, లెట్స్ జస్ట్ సే 10-15 people జస్ట్ వాంట్ టు కన్సిడర్ గెటింగ్ డిజైన్ డన్ విత్ యూ, లేటర్ దే విల్ సే డిజైన్ బాగుంటే ముందుకు వెళ్తాను, ఓన్లీ డిజైన్ మాత్రమే మీరు చేస్తారా?
ఓన్లీ డిజైన్ మాత్రమే. ఆల్రెడీ ఒక 5 to 10 ప్రాజెక్ట్స్ ఓన్లీ డిజైన్ చేశాను. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ టీమ్, ఎగ్జిక్యూషన్ టీమ్ ఉందని చెప్పాను. రీసెంట్లీ నేను ఎన్సీసీ అర్బన్లో నర్సింగ్లో 4 BHK ఫ్లాట్కి ఓన్లీ డిజైనింగే చేశాను. డిజైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను. సో దే హ్యావ్ దేర్ ఓన్ కార్పెంటర్ టీమ్ లైక్ 10 years బ్యాక్ నుంచి ఉన్నారని చెప్పేసి. సో ఆ డిజైనింగ్ టీమ్ కూడా మేము ప్రాపర్గా అంటే ఓన్లీ డిజైన్ చేసే వాళ్ళకి ఇవ్వడం కాకుండా సో ఎవ్రీడే మానిటరింగ్ లైక్ ఆ కార్పెంటర్ తోటి మేము ఇచ్చే డిజైన్స్ అంతా ప్రాపర్గా వస్తుందా లేదా అనేది ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కూడా మేము ఆ ప్రాసెస్లో ఉంటాం. సో మాలో ఎవరైనా మీకు మొత్తం ప్రాజెక్ట్ వస్తేనే డిజైన్కి ఇస్తాము, 26 లక్షలు 30 లక్షలు వస్తేనే మీకు రిఫరల్ ఇస్తామని కాకుండా ఎవరైనా జస్ట్ డిజైన్ చేయించుకుని ఆ డిజైన్ క్వాంటిటీ సర్వేయింగ్ మాత్రం కూడా చేయించుకుంటే మీరు రెడీగా ఉన్నారు. ఎస్ ఓన్లీ డిజైన్ ఇచ్చేసి దాంట్లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి లైక్ మెటీరియల్స్ ఫినిషెస్ ఏది తీసుకోవాలి. సో క్లయింట్ జనరల్గా డిజైన్ ఇచ్చేస్తే సో ఎక్కడెక్కడ ఏ ఫినిషెస్ కావాలనేది జనరల్లీ క్లయింట్ అండ్ కార్పెంటర్ డజంట్ నో వాట్ టు బి యూస్డ్ ఓవర్ దేర్. సో అలాంటి కేసెస్లో మేము వాళ్ళకి హెల్ప్ అవుతాం అనమాట. సో డిజైన్ అండ్ సార్ ఎగ్జిక్యూషన్లో ప్రాసెస్లో వచ్చే ఛాలెంజెస్ని మేము వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తాము అండ్ క్వాంటిటీస్ కూడా ఎంత కావాలనేది వాళ్ళకి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిఎన్ఐలో ఎల్సిడి అనేది ఒకటి ఉంటుంది, లోయెస్ట్ కామన్ డినామినేటర్. సో డిజైన్ ఒక ఎల్సిడి అనుకుందాం మీకోసం. ఆ ఎల్సిడికి బేస్ ప్రైస్ ఎంత మీది, ఎంత రేంజ్లో డిజైన్ చేస్తారు? లెటస్ జస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్పి ఒక స్క్వేర్ ఫీట్ ఒక ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ సైజ్ చెప్పి దాని టోటల్ బడ్జెట్ చెప్పండి, లో రేంజ్ టు హై రేంజ్, సో దట్ పీపుల్ కెన్ రిఫర్ యూ. ఓకే, సో ఫర్ బేసికల్లీ ఫ్లాట్స్లో 2 BHK 3 BHK అండ్ విల్లాస్ జనరల్లీ ఇవి 3 మనం జనరల్ డీల్ చేస్తాం. సో ఫర్ 2 BHK ఫ్లాట్ వీ చార్జ్ అరౌండ్ 25. సో దిస్ ఈస్ ఓన్లీ 3D design, 3D visualization for your flat. And for 3 BHK we charge around 35K. And for villa we charge around 70K. So villa lo entante so ground floor, first floor and penthouse like home theater untundi, 3 BHK flat untundi, so common areas ఎక్కువ ఉంటుంది కాబట్టి సో villas ki we charge around 70K. ఎవ్రీబడి ప్లీజ్ అండర్స్టాండ్, 35,000 నుంచి ఆయన డిజైన్స్ ఇస్తున్నారు. నిన్న మాకు క్యాండ్యూర్ అపార్ట్మెంట్స్లో ఒక పర్సన్ వచ్చి 60,000 నేను ఎవరికి ఇస్తున్నాను, ఆయన కన్వర్ట్ చేసి నాకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఈస్ పేయింగ్ హాఫ్ లెస్. సో ఎవరైనా జస్ట్ డిజైన్ చేయించుకున్నది ఉంటే ఇవ్వండి ఆయనకి. మోడ్లో మీరు ఫ్యాక్టరీ ఫినిషెస్ కోసం చేస్తారండి, దాని 2 అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పండి, ఆ 2 మీరు చేస్తారా? మేము 2 చేస్తామండి. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే ఎగ్జిక్యూషన్ స్టేజ్లో 2 ప్రాసెస్ ఉంటాయి, మోడ్యులర్, సెమీ మోడ్యులర్. మోడ్యులర్ ఏంటంటే టోటల్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేసి ఇక్కడ సైట్కి వచ్చి ఫిట్ అవుట్ చేసాం. దీనివల్ల ఏంటంటే సైట్లో డస్ట్ కలెక్షన్, మెయిన్గా ఫ్యాక్టరీలో చేయడానికి రీజన్ ఏంటంటే డస్ట్ అనేది కలెక్ట్ చేస్తుంది అక్కడ, ఇక్కడ డస్ట్ అంతా సైట్లో ఉండిపోతుంది కాబట్టి క్లీనింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్యాక్టరీలో చేయడం వల్ల ఫినిషింగ్స్, అండ్ థర్డ్ పాయింట్ ఈస్ గ్యాప్స్ ఇవేవి రాకుండా ప్రాపర్గా ఫిట్ అయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. ఫ్యాక్టరీ సైట్లో చేస్తే ఏంటంటే మెయిన్ థింగ్ చేంజెస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. వన్స్ ఫ్యాక్టరీలో ఇస్తే ఏంటంటే మనకి చేంజెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో మనం వర్క్ చేసుకునేటప్పుడు క్లయింట్స్కి నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తే ఫ్యాక్టరీలో చేంజెస్ చేయడానికి అవ్వదు అనమాట. సో మెయిన్ రీజన్స్ మోడలర్కి సెమీ మోడలర్కి జనరల్ డిఫరెన్స్ ఏంటంటే చేంజెస్ ఇక్కడ ఈజీ ఉంటుంది, ఇక్కడ ఈజీ ఉండదు అనమాట. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం లాస్ట్ క్వశ్చన్, ఎగ్జిస్టింగ్ పాత ఇళ్ళు 30-40 ఏళ్ళ ఇళ్ళు లేకపోతే పాత ఆర్కిటెక్చర్తో కట్టిన ఇళ్ళు ఎవరైనా రెనోవేట్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా మీరు టేక్ ఓవర్ చేసి అట్లాంటి వర్క్స్ కూడా చేస్తారా? రినోవేషన్ వర్క్స్ కూడా చేస్తాము. సో పాత ఒక 10-15 years 20 years బ్యాక్ ఉన్న ఫ్లాట్స్ ఇవి అలాంటివి టేకప్ చేసుకునే ముందు మెయిన్గా మేము ఇష్యూస్ బాగా ఫేసెస్ చేసింది ప్లంబింగ్ ఇష్యూస్ అండి. సో ఆ ఇష్యూస్ని మేము ముందుగా క్లయింట్కి చెప్పి సో ఏవేవి చేంజెస్ చేయాలని మొత్తం అంతా రెనోవేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఫ్రమ్ స్క్రాచ్ లైక్ టైల్స్ అంతా పగలగొట్టి చేసేంత వరకు మేము హ్యాండింగ్ ఓవర్ వరకు మొత్తం అంతా టేకప్ చేసుకుంటాం. మీకు ఎటువంటి రిఫరెన్స్ అయితే బాగుంటుంది? ఇప్పుడు 2 LCDలు అయితే డిసైడ్ చేసుకున్నాం, ఒకటేమో డిజైన్, రెండోది ఓల్డ్ హోమ్స్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎగ్జిస్టింగ్ లిస్టింగ్స్. వాట్ ఆర్ ద అదర్ కైండ్ ఆఫ్ రిఫరెన్స్ దట్ ఆర్ జనరల్లీ నాకు మెయిన్ రిఫరల్ కావాల్సింది ఏంటంటే క్లయింట్స్ అబ్రాడ్లో ఉండి ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు బేసికల్లీ ఇంటీరియర్స్ ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి నేను వీఆర్ ద బెస్ట్, మేము వాళ్ళకి కమ్యూనికేట్ చేయడంలో స్టార్ట్ టు ఎండ్ వరకు మేము వాళ్ళతో రెగ్యులర్ కోఆర్డినేషన్ చేసి హ్యాండింగ్ ఓవర్ ఇచ్చేంత వరకు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు నేను అరౌండ్ 10 to 15 క్లయింట్స్కి నేను అలా హెల్ప్ చేశాను. వాళ్ళ టెనెంట్స్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేంత వరకు మేము వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఇచ్చామన్నమాట. అంటే రెంటల్స్ వచ్చిన తర్వాత కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మేము ఇమీడియట్గా మా టీం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హెచ్పి ఫర్ గివింగ్ దిస్ అవార్డ్.